నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ బండారు శేషన్న. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. షేక్ అబ్దుల్ సత్తార్ మెమోరియల్ స్టేట్ ఛాంపియన్ గా ఆంధ్రప్రదేశ్ జట్టు నిలిచింది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో షేక్ అబ్దుల్ సత్తార్ 3వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్టేట్ క్రికెట్ పోటీలలో తమిళనాడు జట్టుపై గెలిచి ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీని అందజేశారు. క్రీడలను ప్రోత్సహించేలా సిటీ స్కాన్ అధినేత డాక్టర్ రియాజ్ ఖాన్ తన తండ్రి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలిక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రియాజ్ ఖాన్ గారి తండ్రి గారైన సత్తార్ ఖాన్ గారి పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ ద్వారా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా క్రికెట్ క్రీడలో ఎంతోమంది యువత క్రికెట్ని ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే క్రికెట్ గేమ్లో పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉన్న సందర్భాన్ని సో ఈ ప్రాంతంలో క్రికెట్కి ఆదరణ కూడా అకాడమీ ద్వారా ఎక్కువగా ఉండటం వల్ల రియాజ్ ఖాన్ గారు దీన్ని పర్ఫెక్ట్గా సిన్సియర్గా సీరియస్గా చేసే డెఫినెట్గా ప్రతి సంవత్సరం చేయటం ద్వారా దీనికి ఒక రికగ్నైజ్ తీసుకురావాలని ఒక గొప్ప ఎయిమ్తో స్టార్ట్. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు స్పోర్ట్స్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ స్పోర్ట్స్ అంటే ఆయనకి ఎనలేని గౌరవం. దాంట్లో ఏ చిన్న కార్యక్రమం అయినా సరే వచ్చి ఆ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వారి యొక్క ఉన్నత స్థాయి ఆలోచనలకి పరిమాణంగా ఉంటుంది. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ అబ్దుల్ సత్తార్ ఖాన్ గారి మెమోరియల్ T20 ఇంటర్ స్టేట్ మీట్ 3rd ఇయర్ కన్సిక్యూటివ్గా జరగడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలు కానీ మనం చక్కగా దీన్ని నడపగలిగితే స్టేట్ టోర్నీగా ఇది రికగ్నైజేషన్ పోయి BCCIలోకి వెళ్తుందని చెప్పారు. నాకు చాలా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను 10వ తేదీ శనివారం ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. పట్టణ రహదారుల భద్రత సామర్థ్యాన్ని నిర్ధారించడంలో భాగంగా పట్టణంలో 8 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను 10వ తేదీ శనివారం ఉదయం 10:30 ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. రేపటి దినాన మన పట్టణంలో ఒక చక్కటి కార్యక్రమం జరగబోతుంది. అదేదనగా మన పట్టణంలో ఎన్నో దినాల నుంచి ట్రాఫిక్ సమస్యతోటి బాధపడుతున్నాం. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అధునాతంగా టౌన్లో సిగ్నల్స్ స్మార్ట్ అనేటువంటి కార్యక్రమం కింద 8 లొకేషన్లలో సిగ్నలింగ్ సిస్టమ్ను ఏర్పాటు అవుతుంది. దీనికి గాను మనందరికీ చిరపరిచితులైనటువంటి శ్రీ సెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు
30 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి గౌరవ శాస్త్రవేత్త వారి ద్వారా ఈ యొక్క పట్టణంలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. రేపు ఉదయం 11 వీనస్ థియేటర్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో వేయరాదని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 16వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. పరిగెట్టుకో నేను ఫోన్ చేసి వద్దన్నాడు సార్, నువ్వు అక్కడికి వెళ్ళి పెట్టుకొని ముందు అటుకట్ట ఇటుకట్టేసి వాటర్ లాగేసి సిల్ట్ ప్రోగ్రామ్ మీద ఈ వార్డుకు వచ్చేసి డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, ఈ డోర్ ఫ్లోర్కి వచ్చినప్పుడు వర్కర్స్ ఇవ్వకుండా కాలువలో వేయటం జరిగింది. అదంతా ఏటానా వాటర్ ఆగిపోయి ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగటం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా మా వర్కర్స్ చూస్తారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో కూడా దోమల మందు అనేది పడట్లేదని అడగటం జరిగింది. మీరు చేసేది కూడా న్యాయపరంగా చేస్తే మేము కూడా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి త్వరలో మెరుగుపరుస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానీ వార్డులో మేము తొందరగా మెరుగుపరుస్తామని చెబుతాం జరిగింది. ఈరోజు 16వ వార్డులో చైర్పర్సన్ గారు ఈ శానిటేషన్ గురించి చూడడానికి వచ్చారు. అవన్నీ కూడా ఇంకా శుభ్రం చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దోమలు అనేవి కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటికి కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కడైతే కాలువలు సరిగ్గా లేవో వాటిలన్నింటినీ కూడా పట్టించుకొని త్వరగా బాగు చేపియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా తెనాలి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదాల పట్ల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనవరి నెలకు సంబంధించి ఆదర్శ ఉద్యోగులను సన్మానించారు. అదేవిధంగా డిపో పరిధిలోని కాలం చెల్లిన బస్సుకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకువచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి తెనాలి డిపోని ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు డిపిటిఓ ఎం రమాకాంత్, తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ పెడితేనేమో అది ఇప్పుడు తెనాలి డిపోలో గత 15 రోజుల నుంచి మా ఎంప్లాయీస్, ముఖ్యంగా కోచ్ బిల్లర్స్, పెయింటర్ బాగా కష్టపడి ఒక పాత బస్సుని, అంటే ఇంచుమించు 12 లక్షలు తిరిగిన బస్సుని మళ్ళీ కొత్త విధంగా, అంటే దాని యొక్క బాడీ పిల్లర్స్ అన్నీ మార్చి మరలా మరో 4 సంవత్సరాలు తిరిగే విధంగా చాలా ఆకర్షణీయంగా బస్సు తయారు చేయడం అనేది హర్షణీయము. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడంటే మన వర్క్షాప్లో చేస్తుంటాము, అవుట్ సైడ్ ఏజెన్సీ చేస్తుంటాము. ఇక్కడ మన వర్కర్సే, మన ఎంప్లాయీసే చాలా బాగా ఒక న్యూ లుక్ వచ్చే విధంగా పల్లె బస్సుని తయారు చేయడం జరిగింది. దానికి నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా ముందు కూడా అంత కలిసికట్టుగా తెనాలి ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు మరింత ముందుకు తీసుకెళ్తారని,
గ్యారేజీలో బస్సెస్ అప్కీప్లో కానీ మెయింటెనెన్స్ విధానంలో కానీ కేఎంపీలు కానీ టైర్ ప్రొటెక్షన్లో కానీ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.